హాయ్ ఫ్రెండ్స్, మనం భూమి మీద ఉన్న అన్ని ప్రాంతాల్ని కనుగొన్నామనుకుంటే అది చాలా పెద్ద తప్పు. భూమి మీద ఎన్నో గుహలు, ఎన్నో రిమోట్ ఏరియాస్, ఎన్నో కేవ్స్ ఉన్నాయి. వాటిలో మన మనుషులు ఇప్పటికీ కాలు పెట్టలేదు. కానీ వీటన్నిటికన్నా మనకు తెలియని ఒక దుర్లభమైన ప్రాంతం ఉంది. అది భూమి మీద ఉన్న మహాసాగరం. మన భూమి మీద ఉన్న అత్యంత పెద్ద ప్రాంతం లేదా రహస్యమయమైన ప్రాంతం అని కూడా అనొచ్చు. మనం మన మహాసాగరం గురించి 5% మాత్రమే తెలుసుకున్నాం. 95% మహాసాగరాల గురించి మనకి ఏమాత్రం తెలియదు. మహాసముద్రాల్లోని లోతుల్లో ఎన్నో రహస్యాల గురించి మనకు తెలియదు. ఈరోజు ఈ వీడియోలో ఆ రహస్యాల గురించి తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మహాసముద్రంలోకి 40 మీటర్ల లోతుకు వెళితే మొదటి లెవెల్కి చేరుకుంటాం. ఇక్కడి వరకు మీరు స్కూబా డైవింగ్ సులభంగా చేయొచ్చు. చాలామంది స్విమ్మర్లు ఇక్కడి వరకు మాత్రమే స్విమ్ చేస్తారు. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన స్కూబా డ్రైవర్ హెర్బర్ట్ నిట్జ్ 214 మీటర్ల వరకు వెళ్ళి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇతని ఈ రికార్డ్ని అతని ఒక్క శ్వాసలోనే క్రియేట్ చేశాడు. ఈ రికార్డును మరొక వ్యక్తి అహ్మద్ గబీ 332 మీటర్ల లోతుకు వెళ్ళి బ్రేక్ చేశాడు. కానీ దీనికన్నా లోతుకు, అంటే దాదాపు 443 మీటర్లకు వెళ్తే వివిధ సముద్ర జీవులు కనపడతాయి. ఈ లోతు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ హైట్తో సమానం. మనం ఇంతకన్నా లోతుకు, అంటే 500 మీటర్లకు వెళితే అక్కడ బ్లూ వేల్స్ కనబడతాయి. ఇవి వీటి మ్యాక్సిమం డైవ్ లిమిట్. దీనికన్నా ఇంకా లోతుకు, అంటే 535 మీటర్ల వరకు పెంగ్విన్ల మ్యాక్సిమం డైవ్ లిమిట్. అంటే ఇంతకన్నా కిందకి పెంగ్విన్లు డైవ్ చేయలేవు. అంతకన్నా ఇంకా ఎక్కువ లోతుకు వెళ్తే మనకేం దొరుకుతుందో చూద్దాం. ఇంకా లోతుకి, అంటే 700 నుంచి 750 మీటర్ల వరకు పర్మిషన్ లేకుండా ఏ వ్యక్తి అయినా వెళ్ళటం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ లోతులో ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు తమ న్యూక్లియర్ సబ్మెరీన్స్ని అనేక ప్రాంతాల్లో రక్షణ కోసం నిలిపి ఉంచుతాయి. ఇంతకన్నా లోతు, అంటే 830 మీటర్లు. ఇది బుర్జ్ ఖలీఫా ఎత్తుతో సమానం. అంటే బుర్జ్ ఖలీఫా పూర్తిగా మునిగిపోతుంది. ఇంతకన్నా లోతుకు, అంటే 1000 మీటర్లు. ఈ ప్రాంతాన్ని మహాసముద్రం యొక్క స్కేరీ జోన్ అని అంటారు. దీన్ని స్కేరీ జోన్ అని ఎందుకు అంటారంటే ఇక్కడి వరకు మాత్రమే సూర్యకాంతి ప్రసరించగలుగుతుంది. ఇంతకన్నా ముందుకు సూర్యుని కిరణాలు వెళ్ళలేవు. ఇక్కడ నుంచి అంతా అంధకారంగా ఉంటుంది. ఇక్కడ ఉండే జీవులు చాలా భయంకరంగా, ప్రమాదకరమైనవిగా ఉంటాయి. ఇంత లోతులో ఏ వ్యక్తి అయినా సరే ఏ ఎక్విప్మెంట్ లేకుండా డైవ్ చేయలేడు. ఎందుకంటే ఇక్కడి వాటర్ ప్రెషర్ వీనస్ గ్రహంలోని సర్ఫేస్తో సమానంగా ఉంటుంది. ఇంత లోతులోకి ఏ వ్యక్తి అయినా తనతో పాటు ఎక్విప్మెంట్ లేకుండా వెళ్తే క్షణాల్లో చనిపోతాడు. ఇంతకన్నా లోతులో, అంటే 1200 మీటర్ల ఈ ప్రాంతాన్ని సముద్ర తాబేళ్లకు బెస్ట్ డైవ్ ఏరియా అని భావిస్తారు. ఇంకా లోతుకి 2000 మీటర్లకు వెళ్తే ఇక్కడ చాలా భయంకరమైన, ఆసక్తికరమైన, అద్భుతమైన జీవ సృష్టి కనబడుతుంది. ఇక్కడ మనం ఏదైనా చూడాలి అంటే ఒక హై పవర్ టార్చ్ అవసరం ఉంటుంది. ఇక్కడ కనబడే యాంగ్లర్ ఫిష్కి ప్రకృతి ఒక టార్చ్నిచ్చింది. దీని లైట్ ఫిష్ అని కూడా అంటారు. దీని ముఖం ముందు బయోల్యూమినిసెంట్ బ్లర్స్ వేలాడుతూ ఉంటాయి. ఇవి టార్చ్లా పనిచేసి సముద్రంలోని లోతైన చీకట్లో ఈ ఫిష్కి దారి చూపిస్తాయి. ఇంకా లోతులో, అంటే 2200 మీటర్లు, ఇక్కడ స్పర్మ్ వేల్స్, ద డంబెల్ ఆక్టోపస్ కూడా కనబడతాయి. ఇవి సముద్రంలో అత్యంత లోతుల్లో జీవించే జీవుల్లో ఒకటి. ఇంకా లోతుకి, అంటే 4000 మీటర్ల లోతులో ఉన్న ప్రాంతాన్ని వైడల్ జోన్ అంటారు. ఇక్కడ ఉన్న వాటర్ ప్రెషర్ 11,000 పౌండ్స్తో సమానంగా ఉంటుంది. అన్ని మహాసముద్రాల యావరేజ్ డీప్ లెవెల్ 4200 మీటర్లు. కానీ ప్రపంచంలోని చాలా మహాసముద్రాలు ఇంతకన్నా ఎక్కువ లోతుని కలిగి ఉన్నాయి. సముద్రం నుంచి 6000 మీటర్ల లోతు ఉన్న ప్రాంతాన్ని హ్యాడల్ జోన్ అని అంటారు. ఇక్కడ ఉన్న వాటర్ ప్రెషర్ మనిషి మీద ఒక జంబో జెట్ విమానాన్ని పెట్టినంత బరువు ఉంటుంది. ఇంతకన్నా లోతు, అంటే 8848 మీటర్లు. ఇది భూమి మీద ఉన్న మౌంట్ ఎవరెస్ట్ శిఖరంతో సమానం. ఇంకా లోతుకి, అంటే 10,916 మీటర్ల వరకు మనిషి మొదటిసారి వెళ్ళాడు. ఇంత లోతుకి వెళ్ళిన వారు విల్లే డౌన్ వాల్స్, అలాగే జాక్ బికెల్. వీళ్ళు ఇంత లోతుకి 1960లోనే వెళ్ళి రికార్డ్ సృష్టించారు. వీళ్ళు అప్పటికీ అత్యంత టెక్నాలజీ ఉన్న సబ్మెరీన్ సహాయంతో వెళ్లారు. వాళ్ళు ఆ సబ్మెరీన్తో అత్యంత వేగంగా అంత లోతుకు వెళ్ళడానికి 5.5 గంటల సమయం పట్టింది. అంత లోతులో ఉన్న వాటర్ ప్రెషర్కి ఈ అత్యాధునిక సబ్మెరీన్ అద్దాలు పగలడం ప్రారంభమవడంతో వాళ్ళు కేవలం అక్కడ 20 నిమిషాలు మాత్రమే ఉండి వెనక్కి వచ్చేశారు. అంతకన్నా లోతు 10,972 మీటర్లు. ఇది ఆకాశంలో ఎగురుతున్న విమానం నుండి భూమి మీద ఉన్న మనిషికి మధ్య ఉన్న దూరంతో సమానం. విమానం సగటున 10,500 నుంచి 11,000 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది.
ఇంకా లోతులో అంటే 10,994 మీటర్లు. ఇది మన మనుషుల ద్వారా ఇప్పటి వరకు సముద్రంలో కొలవబడ్డ డీపెస్ట్ లోతు. దీన్ని ద ఛాలెంజర్ డీప్ అని కూడా అంటారు. దీన్ని వెస్ట్ పసిఫిక్ మహాసముద్రంలో కొలిచారు. ఈ ప్రాంతాన్ని మరియానా ట్రెంచ్ అని కూడా అంటారు. పసిఫిక్ మహాసముద్రంలో కనుగొన్న ఈ ప్రాంతం మహాసముద్రాల్లో ఇప్పటి వరకు కనుగొన్న అత్యంత లోతైన ప్రాంతం. కానీ సముద్రం ఇంతకన్నా ఎక్కువ లోతును కలిగి ఉందని అంటారు. కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రాంతాలకు ఇంకా వెళ్ళలేదు. ఇప్పటి వరకు ఇంకా 95% సముద్రం వరకు మన కంటి చూపు వెళ్ళలేదు. భవిష్యత్తులో మనకు సముద్రానికి చెందిన సమాచారం ఇంకా దొరకవచ్చు. అక్కడ మనకు ఏలియన్స్ లాంటి జీవ సృష్టి కూడా దొరకవచ్చు. సముద్రంలో మనకు వేరొక ప్రపంచం కూడా కనపడవచ్చు, లేదా మనకు ఏదైనా రహస్యమయ ఖజానా కూడా దొరకవచ్చు. ఈ అన్వేషణ ప్రక్రియ మనిషి ఇంకా చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉంటాడు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.